ఎందుకంటే సుందరకాండలో ఈ ప్రథమ సర్గం ఉన్నది చూసారా, ఇది సర్వతోభద్రమైనటువంటిది. అందుకే సుందరం ఆదిమ సర్గస్థం హనుమద్ విక్రమాదికం శ్రుత్వా బంధాద్ విముక్తస్సన్ బ్రహ్మభూయాయ కల్పతే. మీరు సుందరకాండలో ఈ తొలి సర్గను కనుక మీరు నిత్యము కూడా చదువుకుంటూ దానిలో ఉండేటువంటి భావాన్ని కనీసం ఒకసారి మీరు గుర్తు చేసుకుంటూ ఉంటే ఆ పరబ్రహ్మానుగ్రహము మీకు కలుగుతుంది. కార్యక్రమం అంతా కూడా జీవనయాత్రలో అది సహకరించేది పరిపూర్ణమై మనకు సకల విధములైనటువంటి అభ్యుదయాల్ని ప్రసాదిస్తుంది. తదనంతర శ్లోకాన్ని మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. నిష్ప్రమాణ శరీరస్సన్ లిలింగయిషు అర్ణవం బాహుభ్యాం పీడయామాస చరణాభ్యాంచ పర్వతం. హనుమ సముద్రాన్ని దాటాలనేటువంటి నిశ్చయానికి వచ్చి దేహాన్ని కొలవటానికి శక్యంగానంతగా పెంచుకున్నాడు. అలా పెద్దగా పెంచుకుని చేతులతో పాదాలతో పర్వతాన్ని నొక్కి పెట్టాడు. ఎక్కడైనా కూడా మనం ప్రయాణానికి వెడుతూ ఉంటే కాస్త వేగంగా వెళ్ళాలంటే భూమిని నొక్కి పెడతాం. ఆయన పర్వతం మీద ఉన్నాడు కాబట్టి పర్వత భూమిని నొక్కి పెడుతూ ఉన్నాడు, బాగానే ఉంది. చేతులు నొక్కి పెట్టడం ఏమిటండి అని అంటే ఆయన యొక్క దేహము ఎలా ఉన్నది అనేటువంటి దాన్ని వాల్మీకి మహర్షి కవితాత్మకంగా చెప్తూ ఉన్నారు. అంటే మనం కూడా చూడండి, వేగంగా పరిగెట్టేటువంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ముందుకు వంగుతారు. ఈ ఖోఖో ఇత్యాది ఏవో పరీక్షలు ఉంటాయి ఒలింపిక్స్లో, వాటిల్లో ఒక కాలు వెనక్కి పెడతారు, ఒక కాలుకి ముందుకు పెడతారు, చేతుల్ని అలా ఆనిస్తారు, వీలైతే ఎడం చేయి పెట్టి ముందుకు ఒక చేయి పెడతారు. అలా మన ఆంజనేయ స్వామి వారు కూడా ఆ స్థితిలో మనకి అక్కడక్కడ తైలవర్ణ చిత్రాలు అవి కనిపిస్తూ ఉంటాయి. ఇలా తోక ఎత్తుకుని ఆయన ఒక పాదాన్ని వెనక్కి ఓ పాదాన్ని ముందు చాచి ఒక చేతిని అటు ఓ చేతిని ఇలా పెట్టడం, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అలా ఉన్నారు. ఇది వైజ్ఞానికంగా కూడా సత్యం అండి. ఎందుకోసం అలా నొక్కుతారు అని అంటే వేగం కోసం. మనకి న్యూటన్ మహానుభావుడు ఇలాగే పూర్వ శాస్త్రవేత్తలు సత్యాలు చెప్పారు కదా. ఒక బంతిని అలాగే మనం గోడ కొట్టామనుకోండి, అదే వేగంతో అది వెనక్కి వచ్చేస్తుంది. అలాగే మనం ఒక ఒడుపుగా ఒక దిశలో విసిరాం అనుకోండి, అవతల దిశలోకి అదే వేగంతో పెడుతుంది. లోకంలో మనం చూస్తున్నాం కదా. అలాగే ఆంజనేయ స్వామి వారు ఆ ప్రయాణాన్ని ప్రారంభించారు. మనం ఉపమానాలను గుర్తు చేసుకుంటే మనకు తెలుస్తుంది. ముందు ఎలాగా ఒక ఆబోతులాగా వెళ్ళారు, అంటే ధైర్యంగా ముందుకు అడుగులు వేయటం. తర్వాత సింహం, ఆ సింహం వచ్చేప్పటికి దాని గమనంలో ఏమొస్తుంది, వేగం పెరుగుతుంది. ఆ వేగము పెరిగినప్పుడు వెళ్ళేటువంటి దాన్ని ఇప్పుడు ఆ వేగాన్ని పెంచడానికి ఆయన ఒత్తుతున్నాడు. ఆయన వెడుతున్నాడు, ఒత్తుతున్నాడు. వేగాన్ని ఇన్ని హార్స్ పవర్సు, అన్ని హార్స్ పవర్సు ఇలా మనం చెప్తూ ఉంటే అదంతా కూడా ఏదో ప్రత్యక్ష వర్ణన అవుతుంది తప్పించి అది కావ్యం కాదు. అందుకని పరోక్షంగా సౌందర్యంగా చెప్తూ ఉన్నారు వాల్మీకి మహర్షి ఇక్కడ. అంతేకాదు ఆంజనేయ స్వామి వారు మహేంద్రగిరి నుంచి వెళ్ళారు. మన కన్యాకుమారి దగ్గర అక్కడ గ్రామం ఉంది మహేంద్రగిరి అని, అక్కడ కొండ కూడా ఉంటుంది. అక్కడి నుంచి మన ఆంజనేయ స్వామి వారు ఆ యొక్క లంకా నగరానికి వెళ్ళారు. ఆ వెళ్ళినప్పుడు ఆ యొక్క కొండ ప్రాంతాలలో ఎక్కడ ఎంత తన దేహాన్ని పెంచుకోవాలో అంతగా ఆయన పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు ఆయన ఎంతైనా పెంచుకోగలరు కదండి, కామరూపి కదా. మరి అలాంటప్పుడు అసలు 100 యోజనాలు పెంచేసుకుని ఇక్కడో కాలు అక్కడో కాలు పెట్టేసేయచ్చు కదా అనే అనుమానం కూడా మనకు వస్తుంది. కానీ అలా కాదు. ఈయన గమనం అనేటువంటిది ప్రకృతిలో ఉండే శక్తులకి తెలియాలి, వాటికి నమస్కారం పెట్టుకున్నారు. అవతల రాక్షసులకి తెలియకూడదు. వెళ్ళి సీతమ్మ వారి జాడ కనుక్కుని రావాలి. కాబట్టి ఆయన అలా వెళ్ళారన్నమాట. అటు నుంచి వెడితే ఏ లంక ప్రాంతంలో దిగితే అవతల రాక్షసులకు తెలియదో అలా వెళ్ళారు. లంకా నగరం గోడ దూకి తెలియదో అలా వెళ్ళారు. లంకా నగరం గోడ దూకి ఎడం పక్క నుంచి ఆ యొక్క అడుగు పెట్టారు, వెనక భాగం నుంచి ఆయన వెళ్ళారు. కానీ రామచంద్ర ప్రభు అక్కడి నుంచి వెళ్ళలేదండి. మీ అందరికీ తెలుసు, రామేశ్వరం దగ్గర నుంచి వెళ్ళారు ఆయన. అక్కడి నుంచి ఎందుకు వెళ్ళారండి? ఆంజనేయ స్వామి వారు ముందు ఓ రిక్కీ చేసేశారు కదా, అటు నుంచి వెళ్ళవచ్చు కదా అంటే రాముడు అలా ఆంజనేయ స్వామిలాగా ఎగరగలిగినటువంటి ధీరులతో మహాబలవంతులతో ఆయన వెళ్ళలేదు. ఆయన సామాన్యులైనటువంటి వానరులతో నరమార్గంలో ఆయన వెళ్ళారు. ఇప్పటికి కూడా పైనుంచి ఈ యొక్క ఇస్రో వాళ్ళు తీస్తే
మన లోపల వెన్నుముకలాగా ఈ సముద్ర గర్భంలో ఇప్పటికీ ఆ రాతి మార్గం కనిపిస్తుంది. అలాంటి సేతు నిర్మాణం చేసుకుని ఆ రామసేతువు నుంచి అంటే రామేశ్వరం నుంచి ఆయన వెళ్ళారన్నమాట. కనుక ఇవన్నీ కూడా ఈనాటికి మనం దర్శిస్తూ ఉన్నాం. ఎందుకు వెళ్ళారో కూడా వైజ్ఞానికంగా మనకి తెలుసుకుంటూ ఉన్నాం. ఆంజనేయ స్వామి వారు వెళ్ళడంలో ఉండేటువంటి ఒడుపుని ఈ శ్లోకంలో తెలుసుకున్నాం. దీన్ని పారాయణం చేయటం వల్ల మనకేమొస్తుంది అంటే మనం కూడా ప్రయాణం చేసేటప్పుడు చాలా ఒడుపుగా నేర్పుగా చెయ్యాలి అనేటువంటి ఒక హెచ్చరిక మనలో వస్తుంది. కాబట్టి అటువంటి శ్లోకాన్ని మనం 3 సార్లు చెప్పుకుందాం. నిష్ప్రమాణ శరీరస్సన్ లిలింగ ఇషు అర్ణవం బాహుభ్యాం పీడయామాస చరణాభ్యాంచ పర్వతం నిష్ప్రమాణ శరీరస్సన్ లిలింగ ఇషు అర్ణవం బాహుభ్యాం పీడయామాస చరణాభ్యాంచ పర్వతం నిష్ప్రమాణ శరీరస్సన్ లిలింగ ఇషు అర్ణవం బాహుభ్యాం పీడయామాస చరణాభ్యాంచ పర్వతం. తరువాత